ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రభువుని స్తుతించుట ఎంత మంచిదో తెలుసుకుందాం. మీరు ఎల్లవేళలా ప్రభువును స్తుతింపుడు. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో మీరు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏలయన యెహోవా దేవుని క్రియలు గొప్పవి. వాటిలో ఇష్టము గలవారంతా వాటిని పరిశీలిస్తారు. ఆయన కార్యములు మహిమా ప్రభావము కలవి. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉంటుంది. ఆయన తన ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకార్థ సూచనని నియమించి ఉన్నాడు. యెహోవా కృప కరుణ కలిగినవాడు. తనపై భయభక్తులు గలవారికి ఆయన నిత్యము ఆహారమును దయచేస్తాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు తన ప్రజలకు అన్యజనుల సొత్తును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యాన్ని వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యాలు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి, నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నాయి. సత్యముతో యథార్థముతో అవి చేయబడి ఉన్నాయి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేసి ఉన్నాడు. తన నిబంధన ఆయన శాశ్వతముగా ఉండాలని నిర్ణయించినవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, భయంకరమైనది. యెహోవా దేవుని పై భయము జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలని అనుసరించే వారంతా మంచి వివేకము గలవారు అవుతారు. ఆయనకు నిత్యము స్తోత్రము స్తుతి కలుగుట ఎంతో మంచిది. యెహోవాను స్తుతించండి. యెహోవాపై భయభక్తులు గలవారు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ధన్యులు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశము వారు దీవింపబడతారు. కలిమి సంపద వాని ఎంట నిత్యము తాండవిస్తుంది. వాని నీతి నిత్యము నిలుస్తుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. వారు కటాక్షం, వాత్సల్యత, నీతి గలవారవుతారు. దయ కలిగి అప్పిచ్చేవాడుగా భాగ్యవంతులుగా ఉంటారు. న్యాయ విమర్శలో వారి వాద్యము మాత్రమే గెలుస్తుంది. అలాంటి వాడు ఎప్పుడూ కదిలింపబడడు, తొనకడు, వెనకడు. నీతిమంతుడు నిత్యము జ్ఞాపకములో దేవుని దృష్టిలో ఉంటాడు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. వాడు దుర్వార్తకు జడియడు, శత్రువులకు భయపడడు. వాని మనస్సు భయపడక స్థిరముగా ఉంటుంది. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు దాతృత్వము కలిగి పేదలకిస్తారు. వారి నీతి నిత్యము నిలుస్తుంది. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది. దుర్మార్గులు దాన్ని చూచి చింతిస్తారు, అసూయ పడతారు, పండ్లు కొరుక్కుంటారు. అయినా వాళ్ళు క్షీణించిపోతారు. దుర్మార్గుల ఆశ భంగమైపోతుంది. యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. ఆయన స్తుతించడే మన పరమార్థం. ఇశ్రాయేలీయుల స్తుతులని సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన దీవెనలను వర్షము రూపంలో మనపైన కుమ్మరిస్తారు. ఏలయన ఆయనకి స్తుతికి పాత్రుడు, స్తోత్రములకు అర్హుడు. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము
స్తుతింపబడుతుంది గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి పొందదగింది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమంతా వ్యాపించి ఉంటుంది. ఉన్నతములో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశాలని వంగి చూస్తున్నాడు. ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తేవాడు. పెంట కుప్పల మీద నుంచి బీదల్ని పైకెత్తేవాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండి పెడతాడు. ఆయన బిడ్డలు లేచి దాన్ని తల్లిగా చేసి ఇంటిలో సంతోషముతో జీవించేటట్లు చేస్తాడు. కనుక మన దేవుడైన ప్రభువును స్తుతించండి. ఆయన మాత్రమే స్తుతికి నమ్మదగినవాడు, పొందదగినవాడు, పాత్రుడు. ఆయన గుడ్రాలు తన ఇంట మన్నన పొందినట్లు చేస్తాడు. ఆమెకు బిడ్డలను కలిగించి సంతృష్టి కలిగిస్తాడు. కనుక ప్రభువుని స్తుతించండి. నిజమైన దేవుడు ఆయన మాత్రమే. ఆయనకు మాత్రమే మహిమ తగినది. ప్రభువా, కృప వలనను విశ్వసనీయత వలనను ప్రభువు నామమునకే మహిమ తగి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు ఉదయం లేచింది మొదలు మరలా నిద్రలోకి మనము వెళ్ళే వరకు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన జీవితములో ఆయన చేసిన ఘనకార్యములను మేలులను తలంచుదాం. ఆమేన్. హల్లెలూయా.